ఛాంపియన్స్ ట్రోఫీలో అసలు సిసలైన మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. హై వోల్టేజ్ సూపర్ సండే సమరానికి అంతా సిద్ధమైంది. మరి అభిమానులు ఏం కోరుకుంటున్నారు? ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి లైవ్ లో ఉన్నారు. రవి, స్వాతి, టీమిండియాలో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ జరిగినటువంటి మ్యాచ్లో బంగ్లాదేశ్లో టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణించారు, మిడిల్ ఆర్డర్ కూడా రాణించారు, అందులోనూ బౌలర్లు కూడా సత్తా చాటారు. సో ఆల్రౌండ్ ప్రదర్శన ఉంది కాబట్టి ఎవరు ఎలాంటి మిస్టేక్స్ చేయలేదు. సో అదే టీంతో ఇప్పుడు కూడా బరిలోకి దిగే అవకాశమే ఉంది. బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా చూస్తే షమి 5 వికెట్లు తీశాడు. సో అటు షమికి తోడుగా హర్షిత్ రాణా కూడా రాణించాడు, తను కూడా 2 వికెట్లు తీశాడు. ఇన్ కేస్ ఈరోజు పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఏదైనా మార్పు జరపాలి అని అనుకుంటే అది కూడా 1% మాత్రమే ఛాన్స్ కనిపిస్తుంది. ఒక లెఫ్ట్ హ్యాండర్ బౌలర్ను టీంలోకి తీసుకోవాలని చెప్పి కనుక భావిస్తే మాత్రం హర్షిత్ రాణాను పక్కన పెట్టి హర్షదీప్ను ఆ స్థానంలో తీసుకునే అవకాశం ఉంది. కానీ హర్షిత్ రాణా కూడా ఓల్డ్ బాల్తో బాగా రాణిస్తూ ఉన్నాడు, వెంటనే వికెట్లు తీయగలుగుతున్నాడు, ఎక్కువ బాల్స్ కూడా డాట్ చేయగలుగుతున్నాడు. కాబట్టి హర్షిత్ రాణాను రిప్లేస్ చేస్తారా లేదా అనేది మాత్రం ఒక ఆప్షన్గా ఉంది. ఒకవేళ హర్షిత్ రాణాను కనుక తప్పిస్తే అక్కడ తీసుకునేటటువంటి అవకాశం ఆ ప్లేస్లో హర్షదీప్ను మాత్రమే తీసుకొని ఒక చిన్న ప్రయోగం చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ 99% మాత్రం బంగ్లాదేశ్తో జరిగినటువంటి మ్యాచ్లో ఏదైతే టీం ఉందో అదే టీంతో వెళ్ళే అవకాశం ఉంది. ఈవెన్ బ్యాటింగ్ లైనప్లో కూడా చూస్తే రోహిత్ శర్మ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు, తను కూడా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇస్తూ ఉన్నాడు. అటు రోహిత్ శర్మకు తోడుగా శుభ్మన్ గిల్ కూడా ఓపెనింగ్లో రాణిస్తూ ఉన్నాడు. లాస్ట్ టైం సెంచరీ కూడా చూసాం మనం. ఈవెన్ మిడిల్ ఆర్డర్లో కూడా మనకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అటు కేఎల్ రాహుల్ కానీ లేకపోతే శ్రేయస్ అయ్యర్ కూడా తను కూడా మంచి టాప్ క్లాస్ ఈవెన్ మంచి బ్యాటర్గా ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా నిలబడితే మనకు భారీ స్కోర్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మిడిల్ ఆర్డర్లో కూడా మనకు 3 ఆల్రౌండర్ ఉన్నారు. అటు హార్దిక్ పాండ్యా, అదేవిధంగా జడేజాతో పాటు అక్షర్ పటేల్ ఉన్నాడు. అక్షర్ పటేల్ అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చేస్తున్నాడు, తను కూడా మంచి స్పిన్ చేస్తూ ఉన్నాడు, వెంటనే వికెట్లు కూడా తీయగలుగుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా 2 వికెట్లు తీశాడు. సో అటు అక్షర్ పటేల్ రూపంలో తను ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలుగుతున్నాడు. ఈవెన్ 4th ప్లేస్ 5th ప్లేస్ కూడా అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేయగలుగుతున్నాడు. కాబట్టి అక్షర్ పటేల్ను తీసే అవకాశం కూడా లేదు. సో అదే టీంతోనే ఈరోజు టీమిండియా అదే టీంను కంటిన్యూ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు టీమిండియాకు ఉండేటటువంటి ఒక మంచి బలం ఏంటంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్ ఫకర్ జమాన్ గాయం కారణంగా దూరం అయ్యాడు. సో ఫకర్ జమాన్ ఉండుంటే మాత్రం పాకిస్తాన్ భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ భారత్ పెద్ద లక్ష్యాన్ని కూడా పాకిస్తాన్ ముందు పెడితే ఫకర్ జమాన్ నిల్చున్నా కూడా ఫకర్ జమాన్ ఉంటే పాకిస్తాన్కు మరింత స్ట్రెంత్ యాడ్ అయ్యేది. కానీ ఫకర్ జమాన్ లేకపోవడం అటు పాకిస్తాన్కు చాలా మైనస్గా చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం 2017లో జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓడిపోవడానికి కూడా కారణం ఫకర్ జమాన్ చేసినటువంటి సెంచరీ కారణంగానే భారత్ ఓడిపోయింది. సో ఈ ఈక్వేషన్స్ కనుక చూస్తే ఈరోజు మనం అటు బ్యాటింగ్లో కానీ లేకపోతే బౌలింగ్లో కానీ ఈవెన్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్లో కానీ మిడిల్ ఆర్డర్లో కానీ ఈవెన్ బౌలింగ్తో పాటు స్పిన్ డిపార్ట్మెంట్లో అన్ని రకాలుగా భారత్ చాలా బలంగా కనిపిస్తుంది. కానీ ఈరోజు టాస్ చాలా కీలకమయ్యే అవకాశం ఉంది. టాస్ ఎవరు విన్ అయినా కూడా బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇండియా కనుక టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ తీసుకుంటే ఒక పెద్ద స్కోర్ను పాకిస్తాన్ ముందు ఉంచే అవకాశం ఉంది. ఆ తరహా బ్యాటింగ్ లైనప్ కూడా మనకుంది. కాబట్టి ఈరోజు 280+ స్కోర్ అయితే చేయగలుగుతారు. 300 అనేది దుబాయ్ పిచ్ పైన చాలా కష్టం. వికెట్స్ పిచ్ చాలా లో వికెట్గా మారుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళు ఆల్మోస్ట్ 250 నుంచి 280 వరకు స్కోర్ చేసే అవకాశం ఉంది. ఈరోజు భారత్తో ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్ను కనుక చూస్తే ఈవెన్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఈవెన్ 300+ స్కోర్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. పాకిస్తాన్కు ఒక 280+ టార్గెట్ కూడా చాలా పెద్దగా మారుతుంది. ఇన్ కేస్ పాకిస్తాన్ కనుక టాస్ విన్ అయ్యి ఫస్ట్ బ్యాటింగ్ కనుక తీసుకుంటే మనం వెంటనే వికెట్లు తీసే అవకాశం ఉంది. పాకిస్తాన్లో మరొక లేమి కూడా ఉంది. కెప్టెన్ బాబర్ ఆజం కూడా చాలా ఫామ్లో లేడు. లాస్ట్ జరిగినటువంటి మ్యాచ్లో మనం చూసాం 10 ఓవర్లలో ఫస్ట్ పవర్ ప్లేలో వాళ్ళు పెద్ద స్కోర్ చేయాల్సింది, కానీ కేవలం 22 రన్స్ మాత్రమే చేసి 2 వికెట్స్ కోల్పోయారు. అంటే అసలు ఏమాత్రం ఓపెనింగ్ పార్ట్నర్షిప్ లేదు, ఓపెనింగ్లో చాలా వీక్గా పాకిస్తాన్ కనిపిస్తుంది. కాబట్టి ఇన్ కేస్ పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కూడా వాళ్ళు పెద్ద స్కోర్ చేయడం అయితే చాలా కష్టంగా ఉంది. అటు షమి కానీ హర్షిత్ రాణా కానీ మంచి పేస్లో ఉన్నారు. ఈవెన్ స్పిన్ రూపంలో మనకు కుల్దీప్ కానీ అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు. జడేజా రూపంలో కూడా మరొక స్పిన్నర్ ఉన్నారు. కాబట్టి దుబాయ్ పిచ్ ఇన్ కేస్ స్పిన్కు అనుకూలించిన అటు అక్షర్ పటేల్, జడేజా, ఆ తర్వాత కుల్దీప్ ఈ 3 స్పిన్ మాయాజాలం చేసే అవకాశం ఉంది. ఈవెన్ ఒకవేళ పేస్కు సహకరిస్తే మాత్రం షమి హర్షిత్ రాణా కూడా రెచ్చిపోయి వికెట్స్ తీసే అవకాశం కూడా ఉంది. పాకిస్తాన్ ఒక 2 వికెట్స్ కోల్పోయినా కూడా వాళ్ళు ఈజీగా 200 లోపే ఆల్అవుట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈరోజు ఎన్ని రకాలుగా చూసుకున్నా మనకు భారతే చాలా స్ట్రెంత్గా కనిపిస్తుంది. భారత్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్వాతి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.